సార్ సార్ ఈ ఇంటికి ఓ పెద్ద కథ ఉంది సార్. ఈ ఇంట్లో ఉండే 3 చిన్నపిల్లల్ని తప్ప మిగతా వాళ్ళందరినీ వాళ్ళ చిన్నాన్నే చంపాడని అందరూ చెప్పుకుంటారు సార్. ఈ ఇంటికి సీల్ వేసిన దగ్గర నుంచి ఇక్కడికి ఎవరూ రావడం లేదు సార్. ఏంటా కేసు? ముందు అక్క నగలన్నాడు, తర్వాత వాళ్ళ అమ్మ నగలన్నాడు, ఇప్పుడు పనిచేసే చోట ఒక అమ్మాయి నగలంటున్నాడు. రే, ఎక్కడా పని చేస్తున్నావు? నేనే తప్పు చేయలేదు సార్. అడిగిన దానికి సమాధానం చెప్పు. ఐస్ ఫ్యాక్టరీలో. హలో హలో సార్, నేను దూల్పేట్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను సార్. చెప్పండి మేడం. మీ ఐస్ ఫ్యాక్టరీలో పనిచేసే సుకుమార్ దొంగ నగల్ని తాకట్టు పెట్టేటప్పుడు తనని పట్టుకున్నారు సార్. దానికి నన్నేం చేయమంటారు? సార్, మీరు వెంటనే పోలీస్ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. ఏసీపీ రమ్మన్నారు. అలాగే మేడం. ఓకే సార్. వీడు మీ ఫ్యాక్టరీలోనే పనిచేస్తున్నాడు? అవును సార్. ఆ బంగారం ఇవ్వండి. ఇదిగోండి సార్. ఇది మీ కూతురు తను చూడండి. అవును సార్. వీడి దగ్గరికి ఎలా వచ్చింది సార్? మేము అదే విచారిస్తున్నాం. మీరు కానిస్టేబుల్తో హాస్పిటల్ వరకు వెళ్ళండి. హాస్పిటలా? వెయిట్ చేయండి, మేము విచారిస్తాం సార్. సార్, మీరు ముందు హాస్పిటల్కి వెళ్ళండి. సార్ పదండి సార్, ప్లీజ్ ఆయనతో పదండి. వెళ్ళండి సార్. సార్ ఏమైందో చెప్పండి. తనకి ఏమైంది సార్? అలాగే సార్. హాస్పిటల్ అని చెప్తారేంటి సార్? ఏమైంది నువ్వు సార్? నడవ. చెప్పండి సార్. నడు. సార్ ప్లీజ్ సార్, ఏమైందో చెప్పండి సార్. సార్ 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 కొట్టండి సార్.